నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, ఇదిగో నీవు దేవుని దయ వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుని అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన రాజ్యము తరతరములుండును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాటయు నిరర్ధకము కానిరదు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చప్పున నాకు జరుగును గాక. మందు యోసేపుకు ప్రత్యక్షమగుట. దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. యోసేపు నిద్ర మేలు. అరే ఎల్లన్న బొర్రనకుంటా నా యాడున్నారా? అరే ఎల్లన్న బొర్రడేట్రా? ఓ తాత, చెట్టు కింద కూర్చుని సర్దికుడు తింటున్నా. అరే ఎల్లన్న కుంటాడు చోటాడు ఏర్రా? ఓ తాత, ఈ బండ మీద కొనవట. అత్తానా అత్తానా? ఒరే చోటన్న, ఏడదొచ్చినవురా? నా గుడ్డోడు వచ్చిండా? సర్దిపో తెచ్చిండా? ఏహే, వీటికి చెప్పడం కంటే సపోర్ట్ చేయకుండా ఉండడం మేలు. మన నెత్తి కదా. నీ తిండి 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 బతుకంతా తిన్నేనరా? అవి కొన్నానా సీనై? అది కొన్నానా సీనై కొన్నానా? ఓ తాత, కడుపు మండుతుంది, వస్తున్నా. అరే మీరంతా ఇంత అమ్మాయిలకి బువ్వ తిన్నారు కదరా? ఆ బొర్రలకు నిద్రలు వస్తున్నాయి. అరే ఎల్లన్న, బొర్రను పంపి మన మందలను ఒక దగ్గర పోగు చేసుకునిరా. చీకటి పడితే తోటలు ఫుల్ వస్తాయి. అట్లాగే తాత. గే 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 శివయ్య గవ్వలు దిక్కుబుక్కుతున్నాయి. నీ యవ్వ, వీటిని మేపడం కంటే ఇందు కళ్ళ దాగి పంటే బాగుండు. ఓరి రంగన్న కుంటుడా, అంత దూరం ఒక తెల్లటి ఎరువు కనొస్తుందిరా. అది ఇటే వస్తుంది. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువార్తమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పత్తి కుండలతో చుట్టబడి పండుకొని ఉండుట మీరు చూచెదరు. అరే ఎల్లన్నా, బెత్లెహేములో మనకు ఒక రక్షకుడు పుట్టిందంట. పోయి చూసి చూద్దాం. ఓ తమ్ముడా, ఒరే ఒరే తమ్ముడా, ఓ తమ్ముడా, ఒరే ఒరే తమ్ముడా. జన్మించేరా ఓ తమ్ముడా, తారించేరా.
వారు వచ్చి హృదయపూర్వకంగా తమ కానుకలు అర్పించింది. బాలుడు జన్మించినతో ఎదిగి జ్ఞానముతోనూ బలముతోనూ ఉండాలని దేవునికి దయ కలుగునుగాక. ఆమె. థ్యాంక్ యూ. రక్షక రక్షక నా చెవులు వినపడేలాగా చెయ్యి స్వామి. రక్షక రక్షక నా కాలుని బాగు చేయి. నన్ను నా పెరుగుబుడ్డిని దీవించి నాకు రోజు సర్ది కూడు దొరికేటట్లు చూడు స్వామి. నన్ను నా భార్యని కాపాడు దేవుడా. ఏసయ్య రక్షక నన్ను నా ముసలిదాన్ని గొర్రెని కాపాడయ్యా. రాజాది రాజు ఆయన ప్రజల నిత్యము నేలుటకై. ఓ వినోదమైన నక్షత్రము ప్రకాశమైన మార్గము పశ్చిమ త్రోవ నడుచుచు మేము ప్రభువును చూచుటకై. ఓ వినోదమైన నక్షత్రము ప్రకాశమైన మార్గము పశ్చిమ త్రోవ నడుచుచు మేము ప్రభువును చూచుటకై. బంగారాన్ని అర్పించేదను శిశువుకు కిరీటం పెట్టుటకై. రాజాది రాజు ఆయన ప్రజల నిత్యము నేలుటకై. సాంబ్రాణిని అర్పించేదను శిశువుకు ధూపము వేయుటకై. రాజాది రాజు ఆయన ప్రజల నిత్యము నేలుటకై. బోలమునే నర్పించేదను రాతి సమాధిని ముద్రింపనై. రాజాది రాజు ఆయన ప్రజల నిత్యము నేలుటకై. ఓ వినోదమైన నక్షత్రము ప్రకాశమైన మార్గము పశ్చిమ త్రోవ నడుచుచు మేము ప్రభువును చూచుటకై. సరే రండి పిల్లలందరూ రండి. అందరూ రండి. ఉండండి, మీరు ఎక్కడే ఉండండి.